హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సునీతానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు మంచి రెసిపీని తెలియజేయబోతున్నానండి. అదేంటంటే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. దానికోసం ఏం చేయాలంటే ముందుగా ఒక పెద్ద సైజు మామిడికాయని తీసుకున్నానండి. నేను దీన్ని బాగా శుభ్రం చేసి తడి లేకుండా ఒక క్లాత్తో బాగా తుడుచుకోవాలి. నేను ఒక మీడియం సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు ఉన్న మామిడికాయ తీసుకున్నాను. లేదంటే మీరు చిన్న సైజు మామిడికాయలు 2 తీసుకున్నా సరే సరిపోతుంది. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇదిగో ఈ విధంగా ఇంత చిన్న చిన్న ముక్కల కింద చాపర్లో వేసుకుని చేసుకున్నానండి. నేను ఒక మామిడికాయ నాకు ఇంత తురుము వచ్చింది. దీన్ని నేను ఒక కప్పు కొలతతో మీకు చెప్తున్నాను. ఈ కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో నాకు మొత్తం మామిడికాయ ముక్కలు 4 కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయండి. 4 కప్పులు మామిడికాయలకి 1 కప్పు నూనె. నేను వేసిన నూనె తీసుకున్నాను. మీరు ఏ నూనె అయినా తీసుకోవచ్చు, కానీ వేసిన నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఈ 2 కలిపి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ 2 ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత లైట్గా ఎక్కువ మాడిపోకుండా లైట్గా వేయించండి. 2 వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో మనం కొంచెం కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది మామిడికాయ పచ్చడి అన్నది. ఇంగువ కూడా వేసుకున్నాక పూర్తిగా స్టవ్ అంతా చల్లారిపోయాక మొత్తం ఇదంతా కూడా చల్లారాలండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం మనం మిక్స్ చేసుకోకూడదు. చల్లారిన తర్వాత 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం తీసుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయ కొంచెం పులుపు తక్కువగా ఉంది, అందుకని నేను కొంచెం కారం తగ్గించి వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న మామిడికాయ పులుపు ఉంటే కనుక దాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. కొలత అయితే మాత్రం 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం వేసుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత 1/2 కప్పు సాల్ట్ వేసుకున్నానండి. ఇది కూడా బాగా కలపాలి. కారం సాల్ట్ 2 కూడా నూనెలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా కలపాలన్నమాట. ఇది మనం బయట ఉంచకూడదండి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, అందుకని బయట ఉంచకూడదు. ఈ 2 బాగా కలిసిన తర్వాత 1 స్పూన్ ఆవపొడి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు మెంతి పొడి, ఈ 2 వేసుకోవాలండి. ఇది ఏం కాదు, చాలా సులువు. దీన్ని మనం మామూలుగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే పౌడర్ రెడీ అయిపోతుంది. దీన్ని ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి, బయట తీసుకోలేదు. ఆ తర్వాత మనం ఇలా కలుపుకున్న కారం మిశ్రమంలో ఈ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అన్నీ ఒకేసారి వేసుకుని గరిటెతో మెల్లిగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత కూడా మనం మూత పెట్టేసి ఒక 6-7 గంటలు అలాగే పక్కన ఉంచుకోవాలండి. పక్కన ఉంచుకుంటే నూనె అనేది బాగా సెపరేట్ అవుతుంది. సెపరేట్ అయిన తర్వాత మనం ఒక గాజు బౌల్లో కానీ లేదంటే ఒక జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి. ఇది మనం పూర్తిగా ఇప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. ఒక 1 మంత్ వరకు ఈ పచ్చడి మనకు నిల్వ ఉంటుంది. చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుందండి. మా పాపకి పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. దానికి కర్రీస్తో కూడా పని లేదు. ఈ పచ్చడి వేసి పెట్టేస్తే తృప్తిగా తింటుంది. నేను మా పాప అయితే రోజు ఈ పచ్చడి వేసుకుని తింటాం. ఇలా మూత పెట్టేసి మనం ఒక 7 గంటలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది అన్నమాట మన పైకి. ఇలా వచ్చిన తర్వాత ఈ మామిడికాయ పచ్చడిని బాగా ఇంకొకసారి పైకి కిందకి కలుపుకొని ఇలాంటి గాజు సీసాలో కానీ లేదంటే మీ దగ్గర జాడీ ఉంటే పూర్వకాలం పద్ధతి ప్రకారం జాడీలోనే కదండి పెట్టుకునేవారు, పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీకు అవసరమైన కొంచెం కొంచెం తీసుకుని వేసుకోండి, అంతే. ఎంతో గుమ్మగుమ్మలాడే మంచి టేస్టీ అయిన మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్